నమస్తే అండి. పాలగుమ్మి పద్మరాజు గారి గాలివాన ఖక్ గురించి క్లుప్తంగా పరీక్షలకు ఉపయోగపడేలా తెలుసుకుందాం. ఈ ఖక్కి న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ ఇంజర్గమజిడా అంతర్జాతీయ ఎల్దిరు కళ్ళ పోటీలో రెండో బహుమతి వచ్చింది. ఈ కథలో ముఖ్యంగా ఇద్దరు వేతులు ఉంటారు. మొదటి రావు గారు. ఆయనకి సుమారు 80 ఏళ్లు ఉంటాయి. చాలా క్రమశిక్షణ గల లాయర్. తన నైతిక విలువలను సమాజంలో తన స్థాయిని చూసి చాలా గర్విస్తారు. రెండోది ఒక యువతి, సుమారు 20 ఏళ్లకి. ఆమె ఒబికతే. తన పిల్లల ఆకలి తీర్చడానికి బిచ్చం అడుగుతుంది. రావు గారు సోషలిజం ఒక అందమైన కలయిక అనే అంశంపై ప్రసంగం చేయడానికి రైలు ఎక్కుతారు. ఒక స్టేషన్లో ఆ బిచ్చత్తె రైలు బోగిలోకి వచ్చి బిచ్చం అడుగుతుంది. రావు గారికి కోపం వచ్చి టీ పో అని వీసురుగా చెప్పి ఆమెను వెల్బగొడతారు. ఆయన తన స్టేషన్ కి చేరుకోగానే ఒక పెద్ద తుహాను వస్తుంది. గంటకు పేర్సిమ్ నుండి 10 మైళ్ళ వేగంతో గాలులు వీస్తాయి. తప్పతించుకోవడానికి దారి లేక ఆయన వెయిటింగ్ రూమ్ లో ఆశ్రయం పొందుతారు. కిటికీలు కదులుతాయి, తలుపులు ఎగిరిపోతాయి, అంతా చీకటి అలుముకుంటుంది. ఒంటరిగా చలికి వణుకుతో భయంతో ఆయన పెట్టుకున్న నియమాలని చెదిరిపోతాయి. అప్పుడే అదే బిచ్చక్తె తరబడుతో లోపలికి వస్తుంది. చావు బతుకుకు మధ్య ఉన్న ఆ చలిలో మానవత్వం మేల్కొంటుంది. రావు గారు తన బిస్కెట్లను ఆమెతో పంచుకుంటారు. ఆమె ఆయనను దగ్గరకు తీసుకుని ఆ రాత్రి అంతా వెచ్చదనాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఆయనకి ఆమె పట్ల ఉన్న అసహ్యం కరిగిపోతుంది. ఆమె స్వచ్ఛమైన సున్నితమైన హృదయాన్ని చూస్తాడు. తెల్లవారేసరికి తుఫాను తగ్గుతుంది. ఆమె వెళ్ళిపోతుంది. రావు గారు తన జేబు తరుముకుంటారు. ఆయన పర్సు కనిపించదు. ఆయనకు అనుమానం వస్తుంది. స్టేషన్ శిఖిలాల మంచి కూలిపోయిన టికెట్ రూమ్ కింద ఆమె శరీరం దొరుకుతుంది. ఒక చేతిలో ఆయన పర్సు, ఇంకో చేతిలో టికెట్ ఆఫీసు డబ్బు. దాన్ని ముట్టుకోలేదు. ఆయన చిన్న పిల్లవాడిలా ఏడుస్తూ కుప్పకూలిపోతారు. ఆయన తన కడిని మాత్రమే తీసుకుని డబ్బును ఆమె చేతిలోనే వదిలేస్తారు. ఆమెను ఎవరు దమ్గాని అనకూడదని. ఈ కథలోని ముఖ్యమైన విషయం ఏమిటి? అవసరం మనుషులను మారుస్తుంది. నిజమైన ప్రమాదంలో మనం పెట్టుకున్న కత్రియ నియమాలు కొట్టుకుపోయి నిజమైన మానవత్వం బయటపడుతుంది. పరీక్షల కోసం ఈ విషయాలు గుర్తుంచుకోండి. పాత్రలు, తుఫాను నేపథ్యం, విలువలు తారుమారు కావడం, తెల్లవారిన తర్వాత జరిగిన సంపుటం, రావు గారిలో వచ్చిన మార్పు. ఇది కలివానక దాని సారాంశం, దాని ప్రభావం.